నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేసిన సీఎం జగన్. లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు సీఎం వివరణ. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ యుగ పురుషుడని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రశంస. ఈ నెల 22న ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయవాడ పటమట సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పురంధేశ్వరి ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనమని వ్యాఖ్య. 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై బాలయ్య పడ్డారని కొడాలి నాని ఆగ్రహం. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటి వరకు 4500.19 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికీ 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగా మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు జరిగిన వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు 46.90 కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షలు పలుకుతున్న పరిస్థితుల్లో ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల వరకు లబ్ధి, రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లో 2 లక్షల కోట్ల నుండి 3 లక్షల కోట్ల సంపద చేకూర్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పేద అక్కా చెల్లెమ్మల సొంతింటి కల సాకారం కావాలన్న తపనతో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల పైచిలుక ఇంటి స్థలాలను ఉచితంగా అందించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్కో ఇంటికి 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్నట్లు, ఆపై మరో 1 లక్షకు పైగానే ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. యూనిట్కు 1.80 లక్షల చొప్పున లబ్ధిదారులకు అందిస్తూ ఉచిత ఇసుక ఇవ్వటం ద్వారా 15,000 సిమెంటు, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో 40,000 మేర లబ్ధి చేకూరుతున్నట్లు తెలిపారు. మరొక వైపు పావలా వడ్డీకి 35,000 చొప్పున బ్యాంకు రుణం మనందరి ప్రభుత్వంలో అందుతుందని సీఎం పేర్కొన్నారు. 2,77,373 మంది నాక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కీర్తించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాటుకు చేరుకున్న నారా భువనేశ్వరి తండ్రికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేసినట్లు చెప్పారు. సినిమా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు నేతలు కార్యకర్తలు విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు. మనకి గుర్తుకొచ్చేది క్రమశిక్షణ, ప్రజల మనిషి అని. ఆయన ఎప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నమ్మిన వ్యక్తి. అట్లానే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన సిద్ధాంతాలు మేము పాటిస్తున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 18న మేము బ్లడ్ డొనేషన్ డ్రైవ్, లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్మిస్తున్నాము. ఒకటి ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తుగా మేము నిర్మిస్తున్నాం. ట్రస్ట్ మీరందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, రక్తదానం మహాదానం. మీరు దానం చేసే ప్రతి రక్తపు బిందు లక్షలాది మందిలో జీవితాల్లో వెలుగు, సంతోషం ఇస్తుంది. మేము ట్రస్ట్ ఒకటి బ్లడ్డే కాదు, మేము ఎడ్యుకేషన్, హెల్త్ క్యాంప్స్, థాలసీమియా పిల్లలు కూడా మేము ఉచితంగా we give free health transfusion, blood transfusion we give for the thalassemia children. So itla ఈ ట్రస్ట్ కి దాతలకు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలను రూపాయికి కిలో బియ్యంతో ఆదుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొనియాడారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని, 22న కూడా దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 22న సెలవు ఇవ్వకపోవటం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతుందని మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పటమట సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోవటానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని పురంధేశ్వరి అన్నారు. సంక్షేమం అనే పదానికి ఆయన మారుపేరని చెప్పారు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, ఒక ప్రభంజనమని చెప్పారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని పురంధేశ్వరి తెలిపారు. అయోధ్య రామమందిరం భారతీయుల దశాబ్దాల కళ అని చెప్పారు. ఈ నెల 22న రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుందని తెలిపారు. ఏపీలో ఈ నెల 21న మాత్రమే సెలవు ప్రకటించారని, 22న దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు. 21న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సెలవు ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని, 22న కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. 22న సెలవు ఇవ్వకపోవటం వెనక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతుందని అన్నారు. అయోధ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు సెలవివ్వాలని సూచించారు. ఈరోజు జనవరి 18 నందమూరి తారక రామారావు గారు పరమపదించినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రభంజనం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకు అంటున్నానంటే, నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను ఇందాక అన్నట్లుగా తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట
సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అన్నదో జలదశ్చైవ ఆతురస్య చికిత్సక త్రయస్తే స్వర్గ మాయాంతి వినా యజ్ఞేన భారత అన్నారు మన పెద్దలు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టిన, దాహంతో ఉన్న వారి దాహార్తిని తీర్చిన, అటువంటి వారికి స్వర్గద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్లుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడారు. వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1000 మంది చంద్రబాబులు బాలకృష్ణులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతిని చేయటం ఏంటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తుందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేది చంద్రబాబు ఆలోచనని తెలిపారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. సార్, వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు. ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి దోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో దోసుకోమని చెప్పండి. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళలో పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గాడు అని తెలియదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సాపుతాడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా. 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మైలవరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వర్ధంతి సభ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వివరించారు. ఆంధ్రులకు మరవలేని మహానేత నందమూరి తారక రామారావుని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు. పేదలకు అనేక పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మీ రాజకీయ వ్యభిచారం, మీ దొంగాట్లు, మీ నాటకాలు పార్టీలు మార్చి ప్రజలను ఏమారుస్తారా? తుచ్చమైన పదవుల కోసం ఏమనేవాడు ఎన్టీ రామారావు గారు? కుక్కమూతి పిందిలు అనేవాడు. అన్నాడా? ఏమన్నాడా? కుక్కమూతి పిందిలు అనేవాడు ఆ మహానుభావుడు. ఇవాళ మీ ఫారాల కోసం, ఎమ్మెల్యే ఉద్యోగాల కోసం, ఎంపీ ఉద్యోగాల కోసం ఈ రాజకీయ వ్యభిచారం అవసరమా? ఎన్నికల ముందు తెరచాటు రాజకీయాలు. ఇవాళ
మళ్ళీ ఎన్నికలు వచ్చేపాటికి తెర ముందు రాజకీయాలు ఇవన్నీ కూడా తరిమి కొట్టాలి, రాజకీయ సమాధి చేయాలి. ఈ రాజకీయ వ్యభిచారుల్ని రాజకీయ రంగం నుంచి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీ కేశినేని నాని మంచినీటి ట్యాంకర్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ కేశినేని నానితో ముందుకు వెళ్తామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం మార్కెట్ యార్డులో ఎంపీ నిధులతో కేటాయించిన మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వసంతకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతమైందని తెలిపారు. పార్టీలోకి ఆయన రాకను సాదరంగా ఆహ్వానించామని, ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఎంపీ కేశినేని నాని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వైసీపీ 80% ఖాళీ అవుతుందో, ఏం జరుగుతుందో రేపు బాక్సులు తెరిచాక తెలుస్తుందని, మీడియా పబ్లిసిటీ కోసం ఎవరో ఏదో మాట్లాడతారని, అవన్నీ ఎందుకు, ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు ఆపితే మంచిదని తెలియజేశారు. పార్లమెంట్లోని ప్రజల దాహాన్ని తీర్చే భాగంగా ఇది 11వ విడత వాటర్ ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం. దీంతో కలిపి ఇది 17 ట్యాంకర్లు ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో 17 గ్రామాలకి పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే సోదరుడు వసంత కృష్ణ గారితో కలిపి. సో టోటల్గా ఇప్పటికి 11వ విడత కలిపి ట్యాంకర్లు విజయవాడ పార్లమెంట్ గ్రామాల అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇంకా 100 ట్యాంకర్లు 4-5 విడతల్లో మనం ఈ నెలాఖరులోపు కూడా ఇవ్వబోతున్నాం. ఇలా ముఖ్యంగా ఇప్పుడు ఈ 17తో కలుపుకొని వసంత కృష్ణప్రసాద్ గారి కోరిక మేరకు అట్లాగే ఆయన సహకారంతో 60 వాటర్ ట్యాంకర్లు 60 గ్రామాలకు ఇక్కడ ఇచ్చాం, ఇంక్లూడింగ్ కొండపల్లి మున్సిపాలిటీ. దాంతో కలిపి ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని కొండపల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మేమిద్దరం, మీ అందరూ తెలుసు, ఆయన ఒక పార్టీలో ఉన్నా, నేను ఒక పార్టీలో ఉన్నా, ఇప్పుడు కలిసి ఉన్నా ఒకే పార్టీలో. ఎప్పుడు కూడా ఈ మాకు ఓటేసిన ఈ ప్రాంత ప్రజల కోసమే కష్టపడ్డాం. నా సహకారం ఎంపీగా ఆయనకి ఎప్పుడు ఉంది, ఆయన సహకారం నాకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మనం చేసాం. దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు 18 కమ్యూనిటీ హాల్స్ ఈ మైలవరంలో నా ఎంపీ నిధుల నుంచి నిర్మించడం జరిగింది. అట్లాగే ఆయన మరి కొండపల్లి బొమ్మల్లో మనం బాగా ఇనిషియేటివ్ తీసుకోవాలన్నప్పుడు ఆయన సహకారంతో మరి 17 వర్క్షాప్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీ మనం బాగా పురాతనమై మళ్ళీ మర్చిపోతున్నారు కొండపల్లి బొమ్మలు, ఆ కళ కూడా ఎక్సిట్ అయిపోతుందని చెప్పి ఆయన యొక్క సహకారంతో దాదాపు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు తాను కూడా ఆయనతో పాటు ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ ఒక్కరేనని అన్నారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం పటమట ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ నందమూరి తారక రామారావుని రోజు ఉదయం చూసి ఆయన దర్శనం చేసుకున్నా మరలా వెనక్కి వచ్చి ఆయనపై బెంగ వేసి మళ్లీ మధ్యాహ్నానికి చూడాలనిపిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సిందే ఎంతో ఉంటుందని, ఎన్టీఆర్ జీవితం ఒక పుస్తక భండాగారమని తెలిపారు. నందమూరి తారక రామారావు జీవితంలో సినిమా రంగంలో కానీ, విద్యా విధానంలో కానీ, ఉద్యోగం చేసిన విధానంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయేవే తప్ప మామూలు విషయాలు కాదని అన్నారు. ఎన్టీఆర్కు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేడు భారతదేశం మొత్తం అమలు జరుగుతున్నాయని, అది ఎన్టీఆర్ చరిత్ర అని తెలిపారు. తెలుగుదేశం జెండాలోనే శుభ సూచకం పసుపు రంగు, పేదవాడి ఇల్లు, కార్మికుని చకం, రైతు నాగలి చూసిన ఆ జెండాలో తెలుగుదేశం ముందుకు సాగే విధానం కనపడిందని తెలిపారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ, నందమూరి తారక రామారావు గారిని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పవలసింది చాలా ఉంది అనే విధంగాను, గతంలో మాకు బాగా గుర్తు, ఆయన్ని ఉదయం వెళ్ళి ఒకసారి చూసి ఆయన దర్శించుకున్న తర్వాత మరలా వెనక్కి వస్తే 2 గంటలకు మరలా బెంగేస్తుంది ఆయన మీద.
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రూపం నందమూరి తారక రామారావు గారు. ఆయన జీవితం ఒక పుస్తక భండాగారం. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన బాల్యం చూసుకున్నా, లేకపోతే చదువుకునే రోజులు చూసుకున్నా, ఆ తర్వాత ఉద్యోగం చేసే రోజులు చూసుకున్నా, లేకపోతే సినీ ప్రముఖుడిగా చూసుకున్నా, రాజకీయ ప్రముఖుడు అన్నింటిలో కూడా చరిత్రలే ఉంటాయి తప్ప చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి, అంటని వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన రాష్ట్రంలో రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ భారతదేశం మొత్తం అమలు పరిచేవిగా ఉన్నాయంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీఆర్. అలాంటి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పసుపు కలర్ చూసుకున్నా, లేదా కార్మికుడి చక్రం చూసుకున్నా, రైతు దున్నే నాగలి చూసుకున్నా, పేదవాడు ఉండే ఇల్లు చూసుకున్నా, ఆ మూడి మన ఆరాధ్య దైవం, ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేము తెలుగుదేశం నాయకులం, శ్రేణులు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా రామారావు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన యొక్క ఒక పాఠ్య పుస్తకం, ఆయన జీవితం. ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినీ రంగంలో మొగటం లేని మహారాజులాగా వెలిగి, అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా ఎదురులేని నాయకుడిగా నిలిచిన ఏకైక నాయకుడు ఆయన. ఏ రంగంలో ఉన్నా ఆయన అగ్రగామిగా నిలిచారు. అటువంటి వ్యక్తికి మేమందరం వారసులు అవునందుకు, అటువంటి వ్యక్తి పెట్టిన పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులైనందుకు అది మా గర్వకారణం. అది మాకు దక్కిన గౌరవం. ఆయన సంక్షేమం అంటేనే ఇవాళ పెన్షన్ అనే విధానం పుట్టిందే రామారావు గారి మదిలో నుంచి. ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ప్రారంభించింది. అటువంటి ఆశయాలని తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అనుసరిస్తా క్రమం తప్పకుండా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మహానుభావుడు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీ పెట్టారో కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకుల అండదండలతో మళ్ళీ పునర్వైభవం పొందుతా గట్టిగా నిలబడిన ఏకైక పార్టీ 43 సంవత్సరాల్లో ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ. ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల అండ, నాయకుల అండతో పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈ పెద్ద ఆయన ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని మేమందరం ఆశిస్తా సెలవు తీసుకున్నాం. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తలకిందుగా తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తప్ప ఆయనకు రెండో ఆలోచన లేదు. ఎంపీ కేశినేని నానిపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ పార్లమెంట్ ఎన్నికలలో నానిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని జోస్యం చెప్పారు. నానికి ముందు ఉంది మొసళ్ల పండుగ అని సామెతను వర్ణించారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడారు. సంక్షేమ పథకాలంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని తెలిపారు. ఆయన తెలుగు జాతి గౌరవకారుడని, ఆ మహానటుడు బాటలోనే తాము నడుస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారని అన్నారు.
బుద్దా వెంకన్న మాట్లాడుతూ టీడీపీ ఎంపీగా ఉంటే గతం నుంచి వైసీపీ కోవర్టుగా కేశినేని నాని ఉన్నారని విమర్శలు చేశారు. 2017లో టీడీపీలో ఉండి దేవినేని అవినాష్ను చేరవద్దని కేశినేని నాని చెప్పాడని అన్నారు. అప్పటి నుంచి వైసీపీకి కోవర్టుగా ఉన్నాడని, బెంజ్ సర్కిల్ వద్ద నిర్మించిన కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నది నిజం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేశినేని నాని పచ్చి మోసగాడని, దుర్మార్గుడని ధ్వజమెత్తారు. టీడీపీలో అందరూ అవినీతి పరులు అంటున్నావని, టీడీపీలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో దమ్ముంటే పేరు పెట్టి చెప్పు అని సవాలు విసిరారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి బయటకు గెంటేశారని, చంద్రబాబు నానిని మెడపట్టుకొని బయటకు గెంటేశారని, తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాలుతో తన్ని తరిమేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమావేశంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నటువంటి కేశినేని నాని కొన్ని వాక్యాలు మాట్లాడడం చాలా, కొన్ని నిజాలు కూడా చెప్పాడు. అందులో ఏమనంటే, మేము చెప్తున్నాం కదా కోవర్ట్ అని, మేము మొన్నటి వరకు వెల్లంపల్లి సీనికే కోవర్టుగా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి అతను కోఆర్డినేటర్గా ఎంచుకొని ఒక్కరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా అతనికి సహకరించిన మాట మా అందరికీ తెలుసు. నిన్న ఎన్ఏసీలో మాట్లాడినటువంటి మీటింగ్లో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కడియాల బుచ్చిబాబు ఆయన దగ్గరికి వస్తే, మీరు ఈ పార్టీలో చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదు అని చెప్పాడంట ఈ దద్దమ్మ. ఇప్పుడు 2017లో. అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఆహ్వానిస్తారా, చేరద్దు చంద్రబాబు గారు మంచోడు కాదని చెప్తారా? అంటే కోవర్టులు చేసే పని. ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడతారు. రెండోది, బెంజ్ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ అంట, చంద్రబాబు నాయుడు గారు దాన్ని విడవరిచారంట. ఈయనంట మెడ్రాస్లో ఎక్కడో ఫ్లైఓవర్ ఉందంట, పైన ఒక 8 కింద ఒక 7 ఈయన చేశాడంట. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు, విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ లేట్ అవ్వడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు సోమా కంపెనీ వాళ్ళు అది తీసుకుంటే సోమా కంపెనీ వాళ్ళు నీకు ముడుపులు కావాలని నువ్వు వాళ్ళ మీద ఆ పనులు ఆపు చేస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొరపెట్టుకుంటే చంద్రబాబు గారు నిన్ను మందలించిన పేదల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని పశ్చిమ టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. ఎన్టీఆర్ పేరు మీద ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం స్వార్థపూరితంగా మూసివేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. 37 డివిజన్ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పశ్చిమ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పేదవారు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేరు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే స్వార్థపూరితంగా వాటిని వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని అన్నారు. పేద ప్రజల కడుపు కొట్టే విధంగా వైసీపీ పాలన ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకొని టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. 48వ డివిజన్లో వాగు సెంటర్లో అధ్యక్షులు నాగబాబు, అలాగే మన అధికార ప్రతినిధి అయినటువంటి తెలుగు యువత అధికార ప్రతినిధి శేఖర్ గారు, అలాగే నాగూరు గారు, ఖాజా గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంకట్ గారు, వెంకటేశ్వర గారు, అక్బర్ గారు, మనమందరం కూడా మహానీయుడు, మహానాయకుడు, యుగ పురుషుడు అలాంటి నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి ఈరోజు చేసుకుంటాం అనేది చాలా పుణ్యాత్మైన విషయం. ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఉన్నాయో, పేద ప్రజలకు కడుపు నింపాలి, ప్రజలకు అయినా బట్ట ఉండాలి, అలాగే పేద ప్రజలకి ఇల్లు ఉండాలని చెప్పి ఆయన కలలు కానీ అలాంటిది ఈరోజు మనం చూస్తూ ఉంటే అన్నీ పూర్తిగా ప్రజల్లో నుంచి ఈరోజు మనం ఉన్న ఈ యొక్క 4.5 సంవత్సరాల నుంచి ఉన్న అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో మొత్తం నీరు గార్చే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి పేద ప్రజల పక్షాల నుంచొని పేద ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆ రోజు నుంచి నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పి ఏర్పాటు చేసిన పథకాన్ని ప్రజలు ఈ రోజు వరకు మర్చిపోలేరు. అలాగే మైనార్టీస్ కానీ, వెనుకబడిన వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రత్యేకమైన స్థానం వాళ్ళ హృదయాల్లో నిలిచిపడిపోయింది. ఈ రోజు వరకు కూడా 28 సంవత్సరాలు ఆయన చనిపోయినప్పుడు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ నివాళులు అర్పించుకుంటున్నాం.
ఒక నాయకుడిగా, ఒక నటుడుగా ఇది కేవలం ఒక తెలుగు జాతికే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఆయనకు ఉన్న ప్రఖ్యాత ప్రతిష్ట అనేది మనందరికీ తెలుసు. ఏదైతే తెలుగు ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడి తక్కువ కాలంలో అధికారం దక్కించి తెలుగు ప్రజల కోసం ఆయన గళం విప్పి ఉత్తరాది పెత్తనాన్ని తగ్గించి దక్షిణాది తెలుగు రాష్ట్ర ప్రజలందరి కోసం ఆయన గళం విప్పి మాట్లాడి ఆ రోజు అధికారం దక్కించుకున్న తర్వాత పేద ప్రజల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు శ్రీరామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని హైందవ జాగృతి సేవా సంఘం, వాసవి సేవా సంఘం నేతలు పేర్కొన్నారు. చివరి రోజున అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణలంక మెట్ల బజార్ వాసవి కళ్యాణ మండపంలో హైందవ జాగృతి సంఘం, శ్రీ వాసవి సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 5 రోజుల పాటు సామూహిక శ్రీరామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హైందవ సేవా సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభం సందర్భంగా ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు కృష్ణలంకలో శ్రీ వాసవి సేవా సంఘం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 40 మంది దంపతులతో ఈ కళ్యాణం జరిపామని, అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. చివరి రోజున 1000 మంది పైగా అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. వాసవి సేవా సంఘం అధ్యక్షులు మాణిక్యాలరావు మాట్లాడుతూ శ్రీరాముని కళ్యాణాలు జరిపించడం ఎంతో ఆనందంగా ఉందని, అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభమయ్యేంత వరకు 5 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఆయన వివరించారు. 450 ఏళ్ల క్రితం రామ మందిరం కోసం 4 లక్షల మంది అసువులు బాసారని చెప్పారు. మన తరంలో రామ మందిరం ప్రారంభమవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామచంద్రుని యొక్క శుభాశీస్సులు, దివ్యాశీస్సులు కోరుతూ మనం 500 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుని దివ్య భవ్య మందిరం అయోధ్యలో నిర్మించుకున్నాము. ఇక 3 రోజుల తర్వాత జనవరి 22 తారీఖున ఉదయం 11-12 గంటల మధ్యలో మనందరి తరపున మన పాలకుడు, మన భారతదేశ నాయకుడు అయినటువంటి ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు తమ భక్తిభరిత దివ్య హస్తాలతో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ చెయ్యనున్నారు. ఆనాడు 4000 మంది సంత మహాత్ములను ఆహ్వానించారు. వారిలో మేము కూడా ఉన్నాము అనేది శ్రీరామచంద్రుని అనుగ్రహం. అంతేకాదు 2000 మంది విశిష్ట అతిథులు వేంచేస్తున్నారు. ఆ ఒక్కరోజు మాత్రము 6000 మందితో మాత్రమే ఈ విజయవాడలోని కృష్ణలంక వాసవి సేవా సంఘం వారి సహకార్యంతో 5 రోజుల పాటు అంటే 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు విగ్రహ ప్రతిష్ఠ జరిగే వరకు కూడా సామూహిక రామ కళ్యాణాలు చేయాలని చెప్పి సంకల్పించాము. ఈ 2 ఉభయ సంఘాల ద్వారా కూడా ఈ కళ్యాణాలు జరపాలనుకున్నాము. ప్రతిరోజు కూడా ఒక 40 మంది దంపతులతోని, అట్లాగే 4 ఉభయదాతలతోని శ్రీరాముల వారికి 5 రోజులు కళ్యాణాలు చేసి రామజపంతో మనకి అయోధ్య రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు కూడా ఈ యొక్క భక్తి మార్గంలోని మన రాముడి యొక్క నామజపం చేయాలని చెప్పేసి. ఎందుకంటే మనకి 500 సంవత్సరాల యొక్క కష్టం ఇది. ఎంతోమంది అసూలు బాసారు. 4,50,000 మంది రామ మందిరాన్ని ఆ స్థలం సాధించడం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మరి వాళ్ళు ఈ రోజు వాళ్ళు లేరు. మన అదృష్టవంతులం కాబట్టి ఇవాళ ఆ రామమందిర నిర్మాణం, అట్లాగే రాముడి యొక్క ప్రతిష్ట మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. ఆ రోజు మరి లైవ్ టెలికాస్ట్ వస్తుంది కాబట్టి ఇదే ప్రాంగణంలోని భక్తులందరికీ కూడా ఆఖరి రోజు నాడు అన్నదాన ప్రసాదం సుమారుగా 1000 మందికి అన్నప్రసాదం చేసి ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఇచ్చి రామమందిరంలో జరుగుతున్న బాలరాముడి యొక్క ప్రతిష్టని అందరికీ చూపించి వాళ్ళందరికీ కూడా మరి యొక్క ఈ భాగ్యాన్ని కలిగించాలని చెప్పేసి మా ఉభయ సంఘాలు కూడా, అది హైందవ జాగృతి సమితి, వాసవి సేవా సంఘం వారు కూడా జై శ్రీరామ్. శ్రీ వాసవి సేవా సంఘం కృష్ణలంక మెట్ల బజార్ అండ్ జాగృతి హైందవ సేవా సమితి ఆధ్వర్యంలో
ఈ రోజున కృష్ణలంక మెట్ల బజార్ వాసవి కళ్యాణ మండపంలో శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు పొద్దున్న మార్నింగ్ కళ్యాణాలు జరుగుతాయి. భక్తులందరూ వచ్చి కళ్యాణం చేయించుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. వేల మంది వస్తున్నారు ఇక్కడికి. అలాగే ఈ శ్రీరామ జన్మభూమి మనం తలుచుకోవడం కూడా మనకు గొప్ప వరంగా భావిస్తాను నేను. అయోధ్య అనేది ఇప్పుడు ముందు తరాలు చూడలేరు, వెనక తరం చూడలేరు, మనమే చూడగలుగుతున్నాము. ఆ అదృష్టం మనకే దక్కింది. 450 సంవత్సరాలు 4 లక్షల మంది చనిపోయి అది మనకి ఈరోజు అప్పచెప్పారు మనకిలాగా. ఇది అక్కడ జరగటం చాలా అదృష్టము. అట్లాగే 22వ తారీఖున ఇక్కడ అన్నసంతర్పణ జరుగుతుంది. అందరూ భక్తులందరూ కూడా వీళ్ళు వారు అని లేకుండా అందరూ వచ్చి అన్నసంతర్పణలో పాల్గొని రాముల వారి ప్రసాదాన్ని తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే రోజు వచ్చి ఈ కళ్యాణాలు తిలకించి స్వాముల వారి కృప పాత్రగా అని కోరుకుంటున్నాం. ఇది మాకు అవకాశం కల్పించినందుకు జాగృతి హైందవ సేవా సమితి వారికి కృష్ణలంక కళ్యాణ మండపం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు కూడా రాదు. వారికి ఆ సంస్థకి కూడా మేము మా కళ్యాణం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు మాణిక్యాలరావు అండి, ప్రెసిడెంట్ వాసవి సేవా సంఘం కృష్ణలంక. జై శ్రీరామ్. అయోధ్య రామయ్య దర్శనానికి రైల్వే అధికారులు ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయోధ్య రామ మందిరాన్ని కన్నులారా వీక్షించాలని భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్, అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుండి ఈ నెల 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి వచ్చే నెల 11న అయోధ్యకు రైళ్లు బయలుదేరుతాయి. ఆయా స్టేషన్లలో బయలుదేరిన రైళ్లు తిరిగి అయోధ్య నుంచి అవే స్టేషన్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేసిన సీఎం జగన్. లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు సీఎం వివరణ. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ యుగ పురుషుడని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రశంస. ఈ నెల 22న ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. విజయవాడ పటమట సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పురంధేశ్వరి, ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనమని వ్యాఖ్య. 1000 మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై బాలయ్య పడ్డారని కొడాలి నాని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.